వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఇక్కడ సకల జనుల సర్వే అన్నది, సర్వ సమగ్ర సర్వే అన్నది, ఇవన్నీ కూడా అందమైన మాటలు. దీనివల్ల ఏదో అద్భుతం జరిగిపోతుంది, అందరికి కూడా పాలు పంచుతారు, ఒక పెద్ద దాన్ని ఏమంటారు, సక్సెస్ఫుల్ ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనడానికి ఏమీ లేదు. అక్కడ జనగణన అంటే వాళ్ళ తాలూకోవాలి ఎంత ఉన్నారు, వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఓట్లు పడతాయి, వాళ్ళు ఎవరు ఉన్నారని తెలుసుకోవడం కోసం ఒకటి. వాళ్ళకి ఏమైనా సహాయం చేద్దాం అనుకుంటే ఎవరైనా అది అతి పేదరికంలో ఇల్లు కూడు గుడ్డ నీడ మూడు లేకుండా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ తరఫున చేయగలమా? ఇటువంటి సహాయ కార్యక్రమాలకి అవసరం అంటే అర్హత ఉన్న వాళ్ళు కూడా ఎంపీ చేయడం జరుగుతుంది. మొన్న ఎవరో పేపర్లో ఎక్కడో చదివాను, ఈ సర్వేలన్నీ ఎక్కడ చెత్త కుండీల్లో పడి ఉన్నాయని. ఇటువంటివి చూసినప్పుడే మనసుకు ప్రాణం చివుకుమంటుందండి. సర్వే వాళ్ళు ఇంటికి వచ్చినట్టయితే ఎంత సంబరపడిపోతారండి ప్రజలు. ఇంకా మన కష్టాలు తొలిగిపోయినాయి, మనకి ఏదో సహాయం జరుగుతుంది, ఆయన వచ్చి మంచి ప్రశ్నలు వేశారు, మేము మంచిగా చెప్పాము, మాకంత మంచి జరుగుతుంది అనుకున్న వాళ్ళకి వాళ్ళ తాలూకు సర్వే పేపర్లన్నీ చెత్త కుండీలో పడ్డాయి అని తెలిసినట్టయితే ఇంకా అది బయటికి చెప్పుకోలేరు. అంటే మా దురదృష్టం ఇంతే. లేకపోతే మా పేపర్లు చెత్త కుండీలో పడ్డం వెంటనే వారు నెత్తి నూరు కొట్టుకుంటారు అన్నమాట. అంతేగాని ఈ సర్వేల వల్ల ఏ ఉపకారం ఉండదండి. ఎందుకంటే గతంలో చాలా సర్వేలు చేశారు, అని చేశారు. ఒక్క ప్రశ్న నేను సూటిగా అడుగుతున్నాను, దయచేసి ప్రేక్షకులు గమనించండి. ఏమండి, ఇప్పుడు వాళ్ళ తాలూకు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తీరుతెన్నులు వాళ్ళకి తెలియదండి, నియోజకవర్గాల్లో కష్ట సుఖాలు వాళ్ళకి తెలియదండి, ఎవరికి సహాయం చేయాలో ఎవరికి సహాయం చేయకూడదు, ఎవరు ఎన్ని అంతస్తుల భవనాల్లో ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేసి డబ్బులు 100 ఎకరాలు ఉన్నోడికి రైతు భరోసా ఎందుకండి? అర్థమైందా? అదే ఒక 50 కోట్లు 100 కోట్లు ఉన్నవాడికి వాడికి ఎందుకండి ఇవన్నీ? ఈ స్కీములు పథకాలన్నీ వాళ్ళకి ఎందుకండి అవసరం అండి? అలా చాలా వ్యవస్థ ఇక్కడే చనిపోతుంది. ఎవరు వాళ్ళు ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయండి, వాడు కారులో వస్తాడు పెన్షన్ తీసుకుంటాడు, అది అవసరమా? వాడు కారులో వస్తాడు రేషన్ తీసుకుంటాడు, ఇది అవసరమా? అలా ప్రజలు ప్రశ్నించాలి. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఆ కారులో వచ్చేవాడు ఇంటికి తీసుకెళ్ళి రేషన్ నడిపేవాడు ఇస్తాడు. అటువంటి సందర్భాలు నేను కళ్ళారా చూశాను. గొప్ప కోసం రేషను 10 కేజీలు 20 కేజీలు అంటే 100 కేజీలు ఆ బియ్యం బస్తా తీసుకెళ్ళి వారి ఇంట్లో చేర్చిన వాళ్ళు ఇంతమందిని చూశాను నేను. కనుక దీనివల్ల నాకేదో అద్భుతాలు జరిగిపోతాయనేటువంటి ఆలోచన లేదు. ఇదొక వంక అంతే. నాకు తెలిసినట్టు ఏముందండి, ఎన్నో మాట్లాడతారు ప్రభుత్వాలు. మాటలకి దానికి ఏదైనా లింక్ ఉంటే ఓకే. నీకు ఇల్లు లేదా, అది నిజమా, రుజువైందా, కమాన్ ఇల్లు ఇవ్వాలి. అక్కడ 100 గజాలు కాదు 50 గజాలు ఇవ్వండి. ప్రభుత్వానికి తెలీదు, నాయకులు తెలీదు, ఏమిటో ఆ పదవులు వచ్చేసరికి మైకు వచ్చేస్తుంది. మళ్ళీ పదవులు దిగిపోగానే ఆ కంటికున్న పొరలు చిరిగిపోయి అయ్యో ఇది చేద్దాం అనుకున్నాను. ఎక్కడండి, ప్రజలు పరిపాలిస్తే కదా. ఆ ప్రతిపక్షాలు నటితే రోజు తలబాధ. నీకే కాదు, ఎవడు పాలక వర్గంలోకి ఉన్నా ఆ ప్రతిపక్షాలు అదే తలనొప్పి సృష్టిస్తారు. దాన్ని అధిగమించి నువ్వు చేద్దాం అనుకున్న సేవలు చేసిన రోజునే నువ్వు నాయకుడిగా నిలబడతావు. అరే అన్ని అనుకున్నానండి, ఏది చేయలేకపోతాను, నువ్వెందుకయ్యా మాకు? ఇంకోటి వస్తాడు, మాకెందుకు పక్షపాతం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, పథకాలు తప్ప ఏదైనా అభివృద్ధి పని చేశాడా? ఇప్పుడు మేము చెయ్యింది ఏముంది? మమ్మల్ని జనం మోసం చేశారు, ప్రతిపక్షాలు మోసం చేశాయంటే కుదురుతుందా? ఆయన ఏదో పెద్ద పరిపాలన అశోకుడు లాగా ఫీల్ అవుతున్నాడేమో నాకు తెలియదు. అవి వస్తారన్నమాట. ఏదో వీళ్ళేదో గెలిచి పొరపాటు చేశారు కూటమి అన్నట్టుగా మాట్లాడతారన్నమాట. అవి ఆ చరిత్రలో నిలబడవు. నువ్వు ఓడిపోయావు, నిస్సిగ్గుగా కాసేపు అలా మౌనంగా ఉండు. ఎందుకు ఓడిపోయావో తెలుసుకో. ఇక్కడ చెప్పింది కూడా ఏంటంటే జనగణనైనా ఏదైనా ఇవన్నిటికీ ఏంటంటే మూలాలు పేదరికాన్ని నిర్మూలించడం, ప్రాథమిక అంశాలు
కూడు గుడ్డ నీడ ఉన్నాయా లేవా? ఈ కూడు గుడ్డ నీడతో పాటు పని కూడా కావాలి కదా. అంటే మీరు ఏ రేంజ్ మనిషికి ఆ రేంజ్ చదువుకోలేదు, ఏదో వాడికి అనుకూలమైన పని కల్పించండి. 10th క్లాస్ చదువుకున్నాడు, వాళ్ళకి అనుకూలమైన పనులు కల్పించండి. ఆ దిశగా మీ ఆలోచనలు సాగించండి. అలాగే ఇంజనీర్స్ ఉన్నారు, బయటపడ్డారు, వాళ్ళ మెరిట్ని బట్టి ఉద్యోగాలు ఇవ్వండి. కొంతైనా బరువు దించుకోవాలి కదా. అయితే సంవత్సరానికేమో 2 లక్షలు ఇంజనీర్స్ ని ప్రొడ్యూస్ చేసి రోడ్డు మీద పడేస్తున్నారు. వాళ్ళు ఎలా బతుకుతారో ఆలోచించారా ఈ నాయకులు? గనక ఇటువంటి అదే సద్విమర్శ చేసుకొని దాన్ని ఏమంటారంటే, ఆత్మావలోకనం చేసుకోకపోతే ఏ నాయకుడైనా ఒకటే, ఏ పార్టీ అయినా ఒకటే. ఇది సమాజానికి అవసరమైంది కాదు, చిత్తశుద్ధి మాత్రమే అవసరమైందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.